మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజేసింది. రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ ను స్క్రూటినీలో తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. ఇది ఇప్పుడు రాజకీయ రగడను రాజేసింది. బీజేపీపై కాంగ్రెస్ పోరాటానికి సిద్దమవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. పైగా మీనాక్షి నటరాజన్ ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని బీజేపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. వీటిని పరిగణలోకి తీసుకున్న రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించింది. అయితే మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కోర్టు కేవలం సమన్లు మాత్రమే జారీ చేసిందని కాంగ్రెస్ చెబుతోంది. ఆ వివరాలు చెప్పలేదని నామినేషన్ తిరస్కరించడం సరికాదంటోంది. దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఆమెపై కేసున్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలే తమకు చెప్పారంటూ మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచారంటూ రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక రేవంత్ రెడ్డి అనుచరులున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై న్యాయ రాజకీయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. 62 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ముందు పరేడ్ చేయనున్నారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఫిర్యాదు చేయనున్నారు. ఇక ఇప్పటికీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్ కోరారు. అయితే ఇవాళ విచారణ జరుపుతామని చెప్పింది ధర్మాసనం. మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తున్నారు. తప్పుడు రీతిలో మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై ఇప్పుడు కాంగ్రెస్ ఎటువంటి చర్యలకు దిగుతోంది? అయితే ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన పిటిషన్ ని విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిన్న అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన 3 అభ్యర్థులను కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ఏ విధంగా చూస్తుంది అన్న దానిపైనే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే రాజ్యసభ నామినేషన్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కాబట్టి అది ఒక ప్రైవేట్ పిటిషన్. దానికి సంబంధించి కోర్టు సమ్మన్స్ వచ్చిన వెంటనే కోర్టుకి రిప్లై కూడా ఇచ్చాము. మరి కోర్టు దానిపైన కేసు నమోదు చేయమని పోలీసులకు ఎటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు కాబట్టి కేసు నమోదు కాలేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన. మరి దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అధికారులను కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ ఆ నామినేషన్ ని తిరస్కరిస్తూ 3 బీజేపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా నిన్న ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరి ఈ రోజు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. మీనాక్షి నటరాజన్ కి ఈ యొక్క కేసుకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ రిటర్నింగ్ అధికారి దీన్ని ఒక సాకుగా చూపిస్తూ ఆమె నామినేషన్ తిరస్కరించి బీజేపీకి సహకరించారు అన్న ఉద్దేశంతో ఈ రోజు ఆయన తన వాదనలు అయితే సుప్రీంకోర్టుకు వినవించబోతున్నారు. ఇదే అంశం పైన కూడా మీనాక్షి నటరాజన్ ఈ రోజు మీడియా ముందు కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ లో మీనాక్షి నటరాజన్ ఇటు రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ వ్యక్తులే ఈ యొక్క కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారంటూ కూడా మధ్యప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ నేతలు చెప్పడంతో ఇది పొలిటికల్ గా కొంత వివాదానికి అయితే తావు తీస్తుందని చెప్పొచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పిటిషన్ ని ఈ రోజు కోర్టు ఏ విధంగా చూస్తుంది, మీనాక్షి నటరాజన్ పిటిషన్ ని మరి స్వీకరించి ఈ రోజు వాదనలకు అవకాశం ఇస్తుందా, లేదంటే ఇప్పటికే వాళ్ళ 3 కూడా ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మరి ఆ పిటిషన్ ని తిరస్కరిస్తుందా అనేది కూడా ప్రస్తుతానికైతే కొంత సస్పెన్స్ ఉంది. మరి ఈ రోజు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ తో పాటు 66 మంది ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతిని కలిసేందుకు ఈ రోజు అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మరి రాష్ట్రపతి అపాయింట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఖరారు కాలేదు. మరి ఈ నేపథ్యంలో మరి ఆమె ఆ పిటిషన్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒకవైపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరడము, మరో
మరోవైపు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ ఉండడం, ఈ రెండింటి మధ్యన ఈ రోజు ఏం జరగబోతుందన్న కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. ఇప్పటికే మరి మధ్యప్రదేశ్ కి సంబంధించిన 3 బీజేపీ అభ్యర్థుల ఎంపిక అయిపోయింది అంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్పిన నేపథ్యంలో మరి ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా లేదా అన్న దానిపైనే కొంత ఉత్కంఠ అయితే ఉంది. మరి బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతల పైన ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పారంటూ కూడా మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు చెప్తుంటే, ఇక్కడ ఢిల్లీలో మాత్రం ఇది మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు బీజేపీ ఓట్ చోరు చేసింది, ఇప్పుడు సీట్ చోరు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంలో న్యాయ పోరాటం చేస్తాము, ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాము, ఎందుకంటే ఇది కేసు నమోదు కాని అంశాన్ని రిటర్నింగ్ అధికారి బీజేపీ నేతల ఒత్తిడితోటే ఆయన ఈ యొక్క ఆమె నామినేషన్ ని తిరస్కరించారనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే వాదన ఉంది. మరి చూడాలి ఈ రోజు ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా మీనాక్షి నటరాజన్ పిటిషన్ కి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది, ఆమె కోరుకున్నట్టుగా ఎగ్జామ్షన్ ఏమైనా దొరుకుతుందా లేదన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి.